ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఈ మాఘపురాణమునందు అమ్మవారి ప్రార్థన అత్యంత శుభప్రదమైనదిగా తెలుపబడుతోంది. మరి ఈరోజు ధైర్యలక్ష్మిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయమా. అత్యంత ముఖ్యమైనది మానవునికి ధైర్యమే అని తెలుపబడుతోంది. మరి ఆ ధైర్యమే కదా ఆ నలమహారాజుని నిలబెట్టినది. నలమహారాజు యొక్క కథలో అన్ని రాజ్యములు, భార్య, సంపద అన్నీ పోగా పల్లేరుకాయల అడవిలో నిలబడి ఉండగా అతను వదలనిది ఒక్కటే, ధైర్యలక్ష్మిని. ఆ ధైర్యలక్ష్మిని అనుసంధానం చేసుకొని తిరిగి తన యొక్క రాజ్యమును, భార్యను, సంపదను తిరిగి పొందిన మహోన్నతమైనటువంటి నలమహారాజు గురించి మనకు తెలుసు. మరి అమ్మవారి నుంచి మనం ఆ ధైర్యాన్ని పొంది మన జీవిత గమనాన్ని ముందుకి అత్యంత సాహసోపేతంగా ముందుకు వెళ్ళి విజయాలని అందుకోవాలని ప్రార్థిద్దాం. మరి ఈరోజు మాఘమాస కథలో, ఈ మాఘ పురాణములో మన ముందుకు ఆ మహాశివుడు, పార్వతీదేవి మాఘమాస మాహాత్మ్యమును వివరించడానికి వస్తూ ఉన్నారు. మరి ఆ వశిష్ఠుల వారు ఏమంటున్నారో ఒక్కసారి విందాం. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని ఆ దిలీప మహారాజు కుతూహలుడై ఉన్నందువల్ల మరల ఇట్లు ప్రశ్నించెను. ఓ వశిష్ఠ మహాముని, ఈ మాఘమాస మాహాత్మ్యమును ఇంకనూ వినవలెను అనే కోరిక ఉదయించుచూ ఉన్నది కనుక ఇంకా చెప్పండి అని ఎంతో ఆతృతగా అడిగాను. ఇంతకు మునుపు పార్వతీదేవిని శివుడును, నారదునకు బ్రహ్మ మాఘమాస మాహాత్మ్యం గురించి చెప్పి ఉన్నారు కనుక శివుడు పార్వతికి చెప్పిన విధానమును వివరించెదను వినుము అని ఆ యొక్క వశిష్ఠ మహాముని మన యొక్క మహారాజుకి, దిలీప మహారాజుకి చెప్పారు. అది ఏమని అనగా, ఒకరోజు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబు నాగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొని ఉంటిని. కానీ ప్రయాగక్షేత్ర మాహాత్మ్యమును, మాఘమాస మాహాత్మ్యమును వినవలెనని కోరిక అధికముగా ఉన్నది కనుక ఈ ఏకాంత సమయమున మందాక్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని పార్వతీమాత ఆ యొక్క శంకరుణ్ణి వేడుకొనగా, మరి పార్వతీపతి శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున
ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతయే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమందు కాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు కల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మమన్నది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంత అని చెప్పచాలను. మాఘమాసమునందు ఆ భాస్కరుడు మకర రాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ, లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమును కానీ విష్ణాలయమును కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింత కాదు. ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడువలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి అందైనను కడక బావినందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును. అదియును కాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి ఆ శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటులా ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి తరువాత దానములు పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కదా. మరి మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం కనుక ఈ మాఘమాస స్నానం ఓ పార్వతీ ఇంకను వినుము, ఇంకా విశేషములు చెప్పెదను అని పరమశివుడు అనగా ఆ పార్వతీదేవి అత్యంత ఆనందముతో ఆయన యొక్క మోము చూస్తూ వినసాగాను. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను, సావధానరాలువై ఆలకింపుము అని పరమశివుడు చెప్పెను. నేను తెలియచేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో ఎవరు చేయరో అట్టివారు మరణానంతరం సమస్త బాధలు అనుభవించును. అందువల్ల అనేక రకములైన ఇబ్బందులు పడును. కనుక మాఘమాస స్నానము అత్యంత శుభప్రదము. స్త్రీలు కూడా ఈ వ్రతము ఆచరించిన ఆ లక్ష్మీదేవి కనికరించి కాపాడును.
ధనమును అనుగ్రహించును. ఆ తరువాత నదీ స్నానము తరువాత సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో, ఏ స్త్రీ ఈ విధంగా చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూసిన దోషములు కలుగును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, జవ్వని అయినను మాఘమాస స్నానము ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో తప్పుగా ప్రవర్తించిన వారు, మద్యము తాగి పరస్త్రీలతో తప్పుగా ప్రవర్తించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి ఆ విష్ణువును పూజించిన ఎడల అట్టి వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వారును, అసత్యమాడి పొద్దు గడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువారు, బ్రాహ్మణులను హింసించేవారు, సదా వ్యభిచార గృహములో తిరిగి తాళికట్టిన ఇల్లాలిని, కన్న బిడ్డలను వేధించువారు, రాజద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేయువారు, గర్వము కలవారు, తాను గొప్పవాడనని అహంభావముతో దైవకార్యములను, ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులను విభేదించి వారి యొక్క సంసారమును కూలత్రోయువారు, అంతేకాకుండా ఇండ్లను తగలబెట్టువారు, చెడు పనులు ప్రేరేపించువారు, ఈ విధమైన కర్మలు చేయువారు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరుపకనే మాఘమాసమందు మాఘ స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకను దాని మాహాత్మ్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూర కర్మలు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములు నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతరము వరకు స్నానము చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకు పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేర అర్హుడు అగును. శాంభవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో ఆ శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు కదా. అన్ని శాస్త్రములలో వేదము అత్యంత ప్రధానమైనది కదా. అన్ని జాతులలో బ్రాహ్మణుడు మిన్న కదా. అన్ని పర్వతములలో ఆ మేరు పర్వతం గొప్పదే కదా. అటులనే అన్ని మాసములలోనూ మాఘమాసం అత్యంత శ్రేష్టమైనది అగుటచే ఈ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను, అనగా ఇటువంటి చిన్న కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు,
జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు కనుక అట్టివారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాచేసి వారిని చలి కాగనిచ్చి ఆ తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు. అదియును కాక చలి కాగిన వారు స్నానం చేసి ఆ శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించినట్ల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి వారిని ప్రోత్సహించు వారిని చూసి కానీ ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీరు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదివి కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘస్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియును లేదు. మాఘస్నానము కలుగు ఫలితములు ఎటువంటివనగా 100 అశ్వమేధయాగములు చేసి ఆ బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్య పాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడు నిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని కనుక నే చెప్పిన రీతిని ఆచరించుము అని ఆ యొక్క పరమశివుడు పార్వతీదేవికి ఈ విషయములన్నింటినీ అత్యంత సహృదయతతో తెలియచేశాను. అనగా అమ్మవారికి చెప్పిన ఇది అంతయు మనకి చెప్పినట్లే కదా. మరి ఇందు ముఖ్యముగా మనం ఒక్కసారి ఆలోచించిన మాఘమాస స్నానము ఆచరించిన ఎటువంటి పాపములు చేసియున్న మనిషి అయినను ఆ పాపముల నుంచి విముక్తి కలుగును అని మనకు అర్థమైనది. ఆ స్నానము చేయటానికి ఎవరైతే చేస్తున్నారో వారికి ఏమాత్రము సహాయం చేసినా చేయమని ప్రోత్సహించినా వారికి అనంత పుణ్యము కలుగుతుందట. అదేవిధంగా ఎవరైతే అడ్డంకులు పెడతారో చేయడానికి ఎవరైనా మాఘమాస స్నానం చేస్తూ ఉంటే వారిని అడ్డుకొనటం కానీ వారిని వెక్కిరించటం కానీ వారికి చేయకుండా రకరకములైనటువంటి భాషణలు చేయటం కానీ చేసినందువల్ల వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్తూ ఉన్నారు. అంటే మనం మాఘమాస స్నానం మనం చేస్తూ మన ఎదుట ఉండే వారిని, మన పక్క వారిని, మన కుటుంబ సభ్యులను, మన భార్యను, మన భర్తను, మన యొక్క బిడ్డలను, మన యొక్క అక్క చెల్లెళ్లను, తల్లిదండ్రులను ప్రోత్సహించిన ఎడల, మన యొక్క స్నేహితులను ప్రోత్సహించిన ఎడల అనంత పుణ్యము సంపాదించుకుంటాము. అదేవిధంగా నిరుత్సాహపరిచిన ఎడల అదే ఎంత మంచినైతే ప్రోత్సహిస్తే పొందుతామో అంతకంటే ఎక్కువ చెడుని
నిరుత్సాహపరచటం వల్ల పొందుతాము. ఈ విధంగా మాఘమాసం యొక్క స్నానం యొక్క విశిష్టతని ఆ పరమశివుడు ఆ పార్వతీమాతకు తెలియచేసెను. మరి ఆ యొక్క మహావిష్ణువు యొక్క శక్తి సంపన్నతను, ఆయన యొక్క కరుణా కటాక్షాలను, ఆయన యొక్క ఓర్పు సహనములను మనం శ్రీరామావతారములో తెలుసుకొని ఉన్నాము. మరి కృష్ణావతారంలో ఎవరు ఏమి అన్నను చిద్విలాసంగా నవ్వుతూనే ఉంటాడు కదా ఆ కృష్ణయ్య. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో, కూర్మావతారంలో, వరాహావతారంలో ఎన్నో రకములైనటువంటి అవతారాలు, దశావతారాలతో మనల్ని మన యొక్క జీవితాల్ని పునీతం చేసిన ఆ మహావిష్ణువుకి నమస్కారములు తెలియచేసుకుంటూ రేపటి రోజుకి ప్రయాణిద్దాం. ఆత్మబంధువులకు నమస్కారములు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శాంభవి అయి నమః. శాంభవి అయి నమః. Please subscribe, like and share our channel. Om Sri Viswamata devotional channel. Thank you very much to listen all my words. Thank you very much to all, to dear children and parents. Thank you very much.